హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. లాస్ట్ వీడియోలో మనం బిఎస్సీ నర్సింగ్ 2025 అకాడమిక్ ఇయర్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ దాని గురించి వీడియోలో అయితే తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో ఆ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ ఒక లైక్ వేసుకుని అయితే కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు టాప్ లోనే చూపిస్తుంది క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025 to 26 అని ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 4 ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ 4 ట్యాబ్స్ లో థర్డ్ ట్యాబ్ చూసుకుంటే బిఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ అని ఉంది కదా. సో ఇదిగోండి ఇక్కడ. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు దాన్ని క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో అందులో మీరు 4th ఆప్షన్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అందులో మీరు ఏపీఎన్సెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఒకటి ఇచ్చుకోవాలన్నమాట అండ్ క్యాప్చా. సో ఇవన్నీ ఎంటర్ చేస్తే కింద మీకు ఓటీపీ ఎంటర్ చేయమని కూడా అడుగుతుంది అనమాట. ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే మీకు ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు మీ ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఉందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం కార్నర్ లో చూసుకుంటే క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇంకో హోమ్ పేజ్ కి అయితే తీసుకెళ్తుంది. సో సేమ్ ఇక్కడ ఎట్లా ఉంది అలాగే క్లిక్ హియర్ టు లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ టాప్ లో చూసుకుంటే లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేజ్ అయితే ఇలా చూపిస్తుంది. ఎంటర్ యూజర్ ఐడి అండ్ ఎంటర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా. సో యూజర్ ఐడి ఇందాక చూపించింది కదా, దాన్ని అయితే ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు, లాగిన్ కొడతారు. సో లాగిన్ కొడితే మీ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే డాష్ బోర్డ్ పక్కన సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేయగానే మీకు 4 steps లో అయితే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ పేమెంట్ చేయాలి, నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఇది చేశాక తర్వాత సబ్మిషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ 4 steps లో మీకు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు పర్సనల్ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఇక్కడ మొత్తం మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం ఇది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అన్ని అడుగుతుంది. సో మీ ఇవన్నీ జాగ్రత్తగా కేర్ఫుల్ గా మొత్తం అన్ని ఎంటర్ చేసేయండి. 1-2 సార్లు చూసుకుని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి నెక్స్ట్ కొట్టగానే పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట. సో పేమెంట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఎలాగైనా మీరు పేమెంట్ చేసేయచ్చు. సో మీకున్న క్యాష్ని బట్టి ఎంత మనీ అయితే కట్టాలో అంత అయితే కట్టండి. మీరు కట్టేశాక పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత కంటిన్యూ చేసుకోండి. పేమెంట్ రిసిప్ట్ వచ్చాక కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ కొంచెం కిందకు వస్తే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, 6th క్లాస్ ఎక్కడ చదివారు, ఆ ఇయర్, డిస్టిక్ అండ్ స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్ అండ్ ఆ ఏదైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆ ఫైల్స్. సో ఇవన్నీ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. సో నెక్స్ట్ మీ రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏయూ రీజియన్ అయితే ఏయూ రీజియన్, ఎస్వియు అయితే ఎస్వియు, లేదంటే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్. ఇలా రీజియన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక డాక్యుమెంట్స్ ఉన్నాయో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఏపీఎన్సెట్ ర్యాంక్ కార్డు, ఇవన్నీ పీడిఎఫ్ ఫైల్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. సో మీరు ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఏంటంటే మీ మొత్తం ఎంటైర్ అప్లికేషన్ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో టాప్ టు బాటమ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. నేమ్ అన్ని కరెక్ట్గా వచ్చినాయా, మొబైల్ నెంబర్ అంతా కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా, లేదంటే మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్ ఇవన్నీ చూసుకున్నాక మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట ఓకే ఆర్ క్యాన్సిల్ చేయమని. మీరు ఓకే అయితే క్లిక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ అది అంతా అయిపోయాక ఇంకా మళ్ళీ మీరు డాష్ బోర్డ్ దగ్గరకు వచ్చేసి సర్వీసెస్లోకి వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సక్సెస్ అని చూపించాలి. సక్సెస్ అని చూపిస్తే మీ అప్లికేషన్ అయిపోయినట్టే. మళ్ళీ నో యువర్ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర చూసుకుంటే సక్సెస్ అని చూపిస్తే అది కూడా సక్సెస్ అయిపోయినట్టే. సో ఇంతే. మీరు ఈ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. సో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా గైస్. సో వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.